ఒలివ మొక్కలో ఉన్న రెండవ లక్షణం ఏమిటంటే సువాసన కలిగింది. దాని యొక్క స్మెల్ చాలా బాగుంటుంది. దాంట్లో ఉన్నటువంటి నూనెను కరిగించి నూనెను తయారు చేస్తున్న సమయంలో దాని స్మెల్ చాలా బాగుంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ ఒక మంచి మాట పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ మాట చెబుతున్నాడు. చదవమ్మా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను అప్పగించుకొనెను. అమ్మా, ఏ వాసన అంట? చెప్పండి, ఏ వాసనమ్మా? గట్టి చెప్పండి, ఏ వాసన? పరిమళ వాసన ఉండుటకు క్రీస్తు తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. అంటే మనలో ఉన్నటువంటి మురికిపోయి, అమ్మా వింటున్నారా, మనలో ఉన్నటువంటి కల్మసము పోయి, మనలో ఉన్నటువంటి ఆ కంపు పోయి, మనలో ఒక పరిమళ వాసనగా ఉండటానికి ప్రభువైన క్రీస్తు వారు కల్వరి సిలువలోన ప్రాణాన్ని త్యాగం చేశాడు అని పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెబుతూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ ప్రభు కూడా మనతో ఈ రీతిగా సూటిగా మాట్లాడుతున్నాడు. మనల్ని ప్రేమించి మన మురికి వెళ్ళిపోయి, మన కంపు పోయి. ఏమండి, ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అమ్మ వినాలి, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తనతో పాటు ఎమ్మెల్యేని ఆ పార్లమెంట్కి వెళ్తున్న సమయంలో ఆ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు నేను సాక్షులు వేసుకున్నాను కదండి నా కాళ్ళకు, అలాంటి సాక్షులు ఒక వారం రోజులు తొడిగాడు ఆయన. 2-3 రోజులు ఈ సాక్షులు తొడిగితే ఖచ్చితంగా స్మెల్ వస్తాయి. ఖచ్చితంగా అవి దినమరుస్తుంది ఖచ్చితంగా, లేకుంటే రోజుకు అవి క్లీన్ చేసుకుంటూనే ఉండాలి, లేకుంటే ఖచ్చితంగా స్మెల్ వస్తాయి. ఆయన ఒక వారం రోజులు తొక్కాడేమో. అప్పుడు నెహ్రూ గారు ఇలా చెప్పారంట, ఏంటి సార్ స్మెల్ వస్తుంది అంటే, ఏం లేదు సాక్సులు. ఓకే రైట్. వెంటనే కారును షాపు దగ్గరికి వెళ్ళి కొత్త సాక్సులు తీసుకోండి సార్, ఆ సాక్సులు బాగలేవు, తీసేసి ఈ కొత్త వేసుకోండి, ఎందుకంటే అవి స్మెల్ వస్తున్నాయి. ఎందుకు స్మెల్ వస్తున్నాయి కాబట్టి తీసేయి అంటే, సరేలేని అవి తీసేసినాడు. కొత్త సాక్సులు వేసుకుని కారు వెళ్తూ ఉంటే అట్లాగే స్మెల్ వస్తుంది. ఏమండి, అట్లాగే స్మెల్ వస్తుంది. అప్పుడు నెహ్రూ గారు అడిగారంట, సార్ సాక్షులు తీసేసావా? తీసేసాను. మరి ఏంటి స్మెల్ వస్తున్నాయి అంటే, ఆ సాక్షులు పాడేయకుండా జోగులో పెట్టుకున్నాడు ఆయన. ఏమండి, ఏడ పెట్టుకున్నాడు తెలిసినా? సాక్షులు ఎక్కడ పెట్టుకున్నాడు? పాడేలా కదా మురికి అవి జోగులో పెట్టుకున్నాడు. ఇక జోగులో పెట్టుకుంటే అది అట్టనే వాసన వస్తుంది. ఇంకోటి ఏంటంటే, కారులో ఏసీ వేస్తాం కదా, ఏసీ వేసినప్పుడు ఆ కంపంతా అంతే. కనుక జోగులు కదా పెట్టుకోవాల్సింది, దాన్ని తీసేయాలన్నాడు ఆయన. తీసేయడానికే కొత్తవి ఇచ్చాడు నీకు. కనుక ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడానికి పాత జీవితం పోవాలి. పౌలు గారు కూడా చెబుతాడు, ఇదిగో పాతవి గతించను క్రొత్తవాయను అని. ప్రియులారా, మనము మన కంపు పోయి, మన పాపము పోయి, మనకున్నటువంటి ఆ మురికిపోయి, మనము పరిమళ వాసనగా ఉండటానికి ప్రభు అయిన క్రీస్తు వారు సిలువకు అప్పగించుకున్నాడు అని చెబుతున్నాడు. వినండి, వాసన అంటే నాకు గుర్తొస్తుంది. వాసన అంటే, ఒకసారి నేను 94వ సంవత్సరంలో ఒక మంచి దైవజనుడు, నేను 93వ సంవత్సరంలో పరిచర్యకు వచ్చాను. 94వ సంవత్సరంలో ఒక మంచి దైవజనుడు నాకు పరిచయం అయ్యాడు. అతడు నన్ను ఎక్కడ వెళ్ళినా, నిత్యానందం నువ్వు నాతో ఉండాలి అని ఖచ్చితంగా నన్ను తీసుకుని వెళ్ళేవాడు. ఆ స్టార్టింగ్లోన పాటలు నేనే ముందుగా పాడేవాడిని. నేను పాడిన తర్వాతనే ఆ సందేశాన్ని ఇచ్చేవాడు. నాకు ఎప్పుడు కూడా చదువుకునేటప్పుడు కానీ ఇప్పుడు కానీ సెంటు కొట్టుకునే అలవాటు అయితే నాకు లేదండి. సెంటు కొట్టుకునే అలవాటు ఒక్క పౌడర్ తప్ప, ఆ పౌడర్ కొట్టుకుంటే ఎందుకంటే కొంచెం నల్ల ముఖం ఉంది కదా, తెల్లగవుతుందేమని అంతే. ఏమంటే నా ముఖం కొంచెం నల్లగా ఉంది, తెల్లగవుతుంది. ఈ ముఖం కూడా ఇది 2వ చర్మం నాది. నేను 91వ సంవత్సరంలో కర్నూలులో పెద్ద సిసి చర్చిలో ఇజ్రాయెల్ పాస్టర్ అని ఉండే, ఇప్పుడు అమెరికా దేశంలో ఉన్నాడు ఆయన. వారి ఇంట్లోన నేను వంట చేసేవాడిని. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఆయన నన్ను రామాయపట్నానికి పంపిస్తానంటే అప్పుడు వాళ్ళ ఇంట్లో వంట చేసేవాడిని వాళ్ళకి. ఆ సమయంలో గ్యాస్ పేలి ఏమండి నా ముఖం కంప్లీట్గా కాలింది. వాస్తవంగా ప్రభు కృప ఏంటంటే నా కళ్ళకు అది తాకలేదండి. మొత్తం ఈ కంప్లీట్గా ఈ చెవులతో కాలిపోయింది. ఇది 2వ చర్మం నాది. ఆయన ఒకసారి మేము రెడీ అవుతున్న సమయంలో నిత్యం ఇకరా, నిత్యం అని పిలిచేవాడు. నిత్యం ఇకరా అని చెప్పి దూదిని తీసుకొని నా షర్టుకు ఒకసారి ఇట్లా తుడిసి ఆ దూది నా జోలు పెట్టాడు. సరే దైవజనుడు కదా అన్నట్టుగా అది జోలు పెట్టుకుని పోయినా 3 ఉతుకులు పడినా స్మెల్ పోలేదండి ఆ సెంటు. నేను ఇంటికి పోయిన తర్వాత నా భార్య అంటే ఏదో సెంటు కొట్టుకొచ్చుకున్నాం, మంచి స్మెల్ వస్తుంది. 3 ఉతుకులు పడినా స్మెల్ పోలేదు. అంత స్మెల్ ఉంది, అది అంత పవర్ ఉంది దానికి. అబ్బో. అయితే ఇక్కడ మాట ఏంటంటే, మనము పరిమళ వాసనగా ఉండటానికి, ఏ వాసనమ్మా?
పరిమళ వాసన ఉండటానికి క్రీస్తు. ఇంకో మాట నేను బైబిల్ జ్ఞాపకం చేస్తాను. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. రక్షింపబడు వారికి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన. ఏ వాసనమ్మా? క్రీస్తు సువాసన. తమ్ముడు, బాబు వినండి. నశించు వారి పట్లను, రక్షింపబడి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. సువాసన అని అంటే వినండి, చెప్తాను, సాక్ష్యం అని అర్థం. ప్రియులారా, పౌలు గారు ఒక మంచి మాట చెబుతున్నారు. నశించు వారి పట్లను, రక్షింపబడి వారి పట్లను మేము దేవుని క్రీస్తు, చెప్పండి, క్రీస్తు సువాసన అంటే మేము సాక్షులం. క్రీస్తుకు సాక్షులం. మేము ఎవరికి సాక్షులం చెప్పండి? క్రీస్తులకు సాక్ష్యము. ఏమండి, ఆ మాట మనం బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. చూడండి ఒకసారి అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు రాయించినటువంటి ఆ మాటను మనం చూద్దాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు శక్తి నొందెదరు. అప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. యాస్, ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో పుట్టినటువంటి వారు యూదయ బెత్లెహేములోన ప్రభువారు జన్మించింటే ప్రభువారి పిలుపు మేరకు ఆయనను వెంబడించినటువంటి శిష్యులు, తమ్ముడు, అమ్మ, పాప విను, ఆయనను వెంబడించినటువంటి శిష్యులు ఏమండి, అందులో తోమ, వినటి మాట చెబుతున్నాను, అందులో తోమ మన ఇండియా దేశానికి వచ్చాడు. మన ఇండియా దేశానికి వచ్చినందువల్ల ఈరోజు మనము ఆ క్రీస్తును ఆరాధించగలుగుతున్నాం, ఆ దేవుని తెలుసుకోగలుగుతున్నాం. ఎస్, వారి సువాసన ఇశ్రాయేలు దేశంలో నుండి, వారు ఉన్నటువంటి ప్రాంతంలో నుండి ఇంతవరకు మన హృదయాల వరకు వచ్చిందంటే వారు సాక్షులుగా బతికారు. వారి సాక్ష్యము, వారి సువాసన మన ఇండియా దేశాన్ని వ్యాపించింది. దేవునికి స్తోత్రం చెబుదాం. మన ఇండియా దేశానికి వ్యాపించింది. అందుకే ఈరోజు ఆ వాసనను మనము కలిగి ఆ ప్రభువైన క్రీస్తును మనము సేవిస్తూ ఉన్నాం. లేకపోతే మనకు ప్రభు అంటూ తెలిసేవారు కాదు. అంతేనా? తోమ మన ఇండియా దేశానికి రాకపోతే, అండి, తోమ మన ఇండియా దేశానికి రాకపోతే మనం ఈ రీతిగా ప్రభుని ఆరాధించేవారమేనా? కాదు. ఎస్, వారు క్రీస్తుకు సాక్షులుగా నిలబడి వారి సువాసన, తోమా గారిలో ఉన్నటువంటి క్రీస్తు సువాసన మన ఇండియా దేశాన్ని వ్యాపించింది. దేవునికి స్తోత్రం చెబుదామా? ఒకసారి దేవునికి స్తోత్రం గట్టి చెబుదాం. దేవునికి స్తోత్రం గట్టి చెబుదాం. దేవునికి స్తోత్రం. ఎస్, ఒక కుటుంబ యజమాని పిల్లలు ఎలా ఉంటారంటే సాక్షులుగా బతుకుతారు ఈ లోకములోన. దేవుని కొరకు ప్రాణాలైనా త్యాగం చేస్తారు. దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుతారు. ప్రాణాన్ని లెక్క చెయ్యరు. దేవుని మాటలు చెబుతూనే ఉంటారు. వారి సువాసన అనేక జీవితాలను వెలిగిస్తూ ఉంది. వారి సువాసన అనేక పాపపు బ్రతుకులను పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉంది. వారి యొక్క సువాసన నశించిపోయే వారు రక్షణలోనికి వస్తారు. వారి సువాసన దొంగలైతే మార్చబడతారు, వ్యభిచారాలైతే మార్చబడతారు, మాంత్రికులైతే మార్చబడతారు, మోసగాలైతే మార్చబడతారు, దొంగలైతే మార్చబడతారు. ఎస్, వారి సువాసన వారి జీవితాలను మారుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. వారి సువాసన ఆ పాపపు బ్రతుకులో ఉన్నటువంటి వారిని మారుస్తూ ఉంది. ఒకసారి నేను మంగళ షాపులో కటింగ్ చేయించుకుంటున్న సమయంలో నేను కటింగ్ చేయించుకుంటున్నాను. ఎదురుగా ఒక వ్యక్తి కూర్చున్నాడు. నాకు అద్దంలో కనపడుతున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే గడ్డం ఇంతవరకు ఉంది, తర్వాత ఆయన వెంట్రుకలు మొత్తం కంప్లీట్ ఇంతవరకు ఉంది. అప్పుడు అద్దంలో నేను ఆయన చూస్తున్నప్పుడు ఆత్మదేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒకసారి అతనితో మాట్లాడు నువ్వని, ఒకసారి అతనితో మాట్లాడు. ఓకే, కటింగ్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళి ఆయన పక్కన కూర్చొని మీ పేరేంటి, మీ ఊరేంటి అని అడిగి, ఎందుకు ఇలా పెంచుకున్నావు, గడ్డము ఇంతవరకు, వెంట్రుకలు ఇంతవరకు అంటే, నేను పలానా స్వామికి విడుచుకున్నానయ్యా అని అతను చెప్పాడు. ఓకే రైట్, నేను 5 నిమిషాలు నీతో మాట్లాడుతానంటే మాట్లాడండి. యేసు ప్రభు వారి గురించి 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయినాను. చిత్రం ఏంటి తెలిసిన, మరుసటి ఆదివారం అతను చర్చికొచ్చాడు. చర్చికి రావడం ఎలా వచ్చాడు? ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ వరుసగా నా దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వస్తారు. ఆ లైన్లో అతను కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వెవరు అని అడిగినా,
గుర్తుపట్టలేదా సార్ అంటే గుర్తుపట్టలేదు. అంటే ఎలా వచ్చాడు? గడ్డం చేసుకొని కటింగ్ చేసుకొని చర్చికి వచ్చాడు. ఎలా గుర్తు? అప్పుడు గడ్డం ఇంతవరకు ఉంది, వెంట్రుకలు ఇంతవరకు ఉంది. ఏమండి గుర్తుపట్టలేదన్న. అప్పుడు ఆయన చెప్తున్నాడు, సార్ మంగళ సాపులోన నేను ఉన్నప్పుడు నువ్వు నాకు యేసు ప్రభుని గురించి చెప్పావు. వినండి మాట, యేసు ప్రభుని గురించి చెప్పావు. ఆ రాత్రి వేళ యేసు ప్రభు నాతో మాట్లాడాడు. హల్లెలూయా చెబుతారు అందరూ. ఆ రాత్రి వేళ యేసు ప్రభు నాతో మాట్లాడాడు కనుక నా మనసు మార్చుకున్నాను. మంగళ సాపులో నా కటింగ్ చేసుకుని మీ దగ్గరికి వచ్చాను. మా ఊరికి రావాలి, నువ్వు మా ఊరికి రావాలి. మేమంతా చాలా సంతోషించి ప్రభు గొప్ప కార్యాలు చేశాడని చెప్పి మేమంతా టీం అంతా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊర్లో అంతవరకు సువార్త అంటే తెలీదు, యేసు ప్రభు అంటే తెలీదు. అప్పుడు మా పిల్లలంతా వాళ్ళ ఇంటికి అటు వెంట మా పిల్లలంతా లైట్లు కట్టుకుంటూ మైక్ అంతా అరేంజ్ చేసుకుంటూ నేను కాస్త దూరంలో 2 చేతులు కట్టుకొని ఇలా నిలబడినప్పుడు ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఏం డ్యాన్స్ సార్ అంటున్నాడు. ఊరి నాయన బాధగాల లేక ఈ ఊరికి వస్తే రికార్డ్ డ్యాన్స్ అంటాడు. మళ్ళీ ఊరి నాయన రికార్డ్ డ్యాన్సులు వేసి చిరంజీవిలాగా స్టెప్పులు వేసి పనికిరానటువంటి పాత్రనైనా నా జీవితాన్ని జుట్టు పట్టుకుని నువ్వు ఇక్కడ పనికిరావు, ఇక్కడ రాని పిలుచుకొని వచ్చినాను నన్ను. మళ్ళీ ఇది నా సేవలో ఊదుతావేమిటని నా మనసులో కనుక మళ్ళీ ఆయన కనకుండా నా మనసులో కొనుక్కొని అట్లా కాదు ఆయన, ఇదిగో ఈయన యేసు ప్రభువు నమ్ముకున్నాడు, చర్చికి వచ్చాడు, అందుకే వాళ్ళ ఇంటికాడ ప్రార్థన చేయమని అడిగినాడు, అందుకే వచ్చినాము అంటే వాని కథ మీకు తెలుసునా సార్ అంటే మాకేం తెలుసు, వాని కథ నీకు తెలుసునా సార్ అంటే మాకేం తెలుసు అన్న. ఏ సార్ అబ్బా సార్ వాడు ఊర్లోకి వస్తున్నాడంటే బయట ఎద్దులు బెటరంట, మేకలు బెటరంట, కోళ్ళు బెటరంట. అర్థమైనా మీకు? పెద్ద దొంగ సార్ వాడు. నోటితోటి ఒక మేక కరుచుకొని ఈ చేతితో ఒక మేక ఈ చేతితో ఒక మేక కరుచుకొని ఉరుకుతాడంటగా. అంత భయంకరం. నోటుతో నా బర్రెనట్టు నోటుతో కరుచుకొని ఏమంటే ఈ చేత ఒకటి పట్టుకొని ఎవరికి దొరకకుండా వాడు ఊర్లోకి వస్తున్నాడంటే బయట పశువులు బెటరు, కోళ్ళు బెటరు, మేకలు ఏవి బెటరు సార్ అంటే నాకు గుండె దడానింది. వాయప్పా నాయన ప్రభువా, ఇంత భయంకరమైన దొంగ ఇంటికి నన్ను తీసుకొచ్చినామని. అంతవరకు నాకు తెలియదు కదా, ఏమండి అంతవరకు నాకు తెలియదు అతని గురించి. నాకు గుండె దడానిది. వీడు చర్చికి వచ్చే చర్చి సామాన్లన్నా ఎత్తకపోయాను అనుకున్నాను నేను. వీడికి చర్చికి వస్తే చర్చి సామాన్లన్నీ బాక్సులన్నీ ఏవేవో కాస్ట్లీ సామాన్లు పెట్టిన ఇవన్నీ ఎత్తకపోయి తండ్రి. ఏది ఏమైనా దేవా నీకు స్తోత్రం. నా భారమంతా ఆయన పైన వేసేసిన దేవునికి స్తోత్రం. చక్కగా ప్రార్థన జరిగింది. 2 బాప్తిసం తీసుకున్నారు. చక్కగా మందిరానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎస్, ఒక వ్యక్తి దేవుని సువార్త ప్రకటిస్తే దొంగలైతే మార్చబడతారు. అతడు గజ దొంగ అయినా కావచ్చు, అతడు వ్యభిచారైనా కావచ్చు, మంత్రికుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని సువార్త ఒక పాపపు జీవితాన్ని మారుస్తూ ఉంది. ఆ సువాసన అతని జీవితంలోకి వెళ్ళిపోయి ఆ కంపనంతా తీసివేయి అతడు వెలిగించబడి ఒక క్రీస్తు బిడ్డగా క్రీస్తు కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హోసేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. హోసేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. లెబాను ఉన్నంత వాసన. బా, దీని గురించి చాలా వర్ణన అనుకుందిలేండి, ఇప్పుడు అంత లోతు మన కోసం లేదు. కానీ వాసన. ఒకసారి మేము ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు, అమ్మ వినండి, తమ్ముడు విను, మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన భయంకరంగా తిడుతున్నాడు. భయంకరంగా తిడుతున్నాడు. మేమనుకు మనుషులను తిడుతున్నాడేమో అనుకున్నాం. మనుషులు కాదు, ఎద్దల్ని తిడుతున్నాడు. ఎద్దల్ని భయంకరంగా తిడుతున్నాడు. అప్పుడు నేను వాళ్ళ కోడలు, ఎవరినమ్మా అట్లా తిడుతున్నాడు ఆయన అంటే, ఎద్దల్ని సార్. ఎద్దల్ని ఇతరంగా తిడతాడా అంటే అప్పుడు అంటూ, ఎద్దల్ని కాదు సార్, కూరని అట్టే తిడతాడు, కుక్కలను అట్టే తిడతాడు, మంచలు కూడా అట్టే తిడతాడు. వాయబ్బా అనుకున్నాను నేను. సరేలేని ఆయన పెద్దని పిలుచుకొని, పెద్దాయన ఎన్నేళ్ళైంది యేసుప్రభుని నమ్ముకోనండి? 5 ఏళ్ళైంది సార్ అన్నాడు. 5 ఏళ్ళైందా? 5 ఏళ్ళైందా? మరి ఏమి అట్లా తిడుతున్నావు నువ్వు? యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మన కూత మారాలి కదా, మన భాష మారాలి కదా, ఏంటి అట్లా తిడుతున్నావు నువ్వు అని కూర్చోబెట్టుకొని దేవుని మాటలు చెప్పి వెళ్ళిపోయాం. 1 నెలకు వాళ్ళ కోడలు నాకు కనపడింది. 1 నెలకు వాళ్ళ కోడలు కనపడింది. ఆమె చెబుతున్న మాట ఏంటంటే, సార్ ఆ రోజు మా మామయ్యకు దేవుని మాటలు చెప్పారు, ఆ రోజు నుండి ఎవరిని తిట్టాడు.
దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని తిట్టాడు. ఇంకో విషయం చెప్పనా, అందరికంటే ముందు చర్చికి వెళ్తాడు. కంజిని పట్టుకొని అందరికంటే ముందు అతడే పాటెత్తుతాడు. ఎస్, ఆ సువాసన ఆ నోటిలో ఉన్న బూతులు అంటే గుర్తొస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనంలో, మీరు బూతులైనను పొకిరి మాటలైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరించకూడదు, ఇవి మీకు తావవు అని మన ప్రభువు చక్కగా వాక్యంలో రాయించి పెడితే మనమేమంటాం తెలిసిన, సొంత పిల్లల్ని ఎన్నలగపోతావు పో అని అంటది తల్లి. ఎవరిని? బిడ్డని. ఎన్నలగపోతావు అంటది. ఎన్నలగపోతా అంటే మొగునింటికి పోతావులే అని. ఎన్నలగపోతావు అంటే ఎవడొచ్చి తెచ్చపోతాను, ఎన్నలగపోతావు. బిడ్డల్ని, కొడుకుని అంటాడు, ఏ నీ నాశనం గాను అంటది. యేసుప్రభు నమ్ముకుని, దేవానికి స్తోత్రాలు తండ్రి, కుక్కరైనా నన్ను మార్చినావు, పందిరైనా నన్ను మార్చినావు, పాపినైనా నన్ను మార్చినావు, నన్ను పరిమళ వాసనగా చేసినావు తండ్రి, మీకు స్తోత్రాలని ఇంతగా స్తోత్రం చెప్పి ఆడపోయి వాడిని తిడుతుంది, వీడిని తిడుతుంది. ఇంకా కోలాల కాడ చూడండి, వాళ్ళని ఆడోళ్ళని కోలాల కాడ చూడాలా. నేనంటే తినదా అంటది ఒక అమ్మ. ఏమంటే నేనంటే తినదా? అబ్బా, నేనెవరో తెలిసినా, నువ్వెవరైతే నాకెందుకే కోలాయి నీళ్ళు పట్టుకుని కూర్చున్నావే. కోలాయి కానీ నువ్వెవరు చూపించేది? ఏమండి, భాష మారలా. అర్థమవుతుందండి? క్రైస్తవుని భాష మారలా, మాట ఖచ్చితంగా మారాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. లెబానోనుకున్నంత సువాసన బలి ఉంటుందండి ఈ సబ్జెక్టు. సువాసన. సోదరులారా, తమ్ముడు, చెల్లి, అక్క, నీలోన ఏ వాసన ఉంది? ఇప్పుడు చెప్పాను కదా, నెహ్రూ గారు ఎమ్మెల్యే పాడేయకుండా జోలును పెట్టుకున్నాడు. ఎట్లా పోతుంది ఆ స్మెల్? ఏమండి, స్మెల్ పోతుంది. అది అటనే ఉంటుంది. అది నీ దగ్గర ఉన్నంతవరకు అట్లే ఉంటుంది. అది పాడేసినప్పుడే అది నీ దగ్గర నుండి తొలగిపోతుంది. రైట్. దేవుని నమ్ముకున్న కుటుంబ యజమానుని పిల్లలు ఎలా ఉంటారంటే సువాసనగా ఉంటారు. ఒలివ మొక్కలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏమిటంటే సువాసనను ఇచ్చేది. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. ఎంత చక్కగా ఉంది ఆ మాట. 45వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. గోపరస వాసన. అబ్బా, ఎంత వాసన అండి! లెబానోనుకు ఉన్నట్టు సౌందర్యం లేకుంటే సువాసన, లవంగి పట్ట వాసన. మనము చికెన్ బిర్యానీలోన లవంగం వేస్తే, యాలక్కులు వేస్తే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ప్రత్యేకంగా అవి వేస్తారు లేదా? పాశం చేసేటప్పుడు, శ్యామల పాశం చేసేటప్పుడు అందులో కూడా అవి వేస్తారు. ఎంత బాగుంటుంది స్మెల్ అది. ఆ తర్వాత కొంతమంది వాటిని ప్రత్యేకంగా నోట్లో వేసుకుని నములుకుంటూ వెళ్తూ ఉంటారు కదండి. వీటిని మనం బాగా చూడవచ్చు. సరే, అది సబ్జెక్ట్ మంది కాదు. కానీ వాసన అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న బిడ్డ, ఆయన మాట విని ఆయన మార్గంలో నడిచి భయభక్తులు కలిగి ఉంటే అతని పిల్లలు ఒలివ మొక్కలాగా, అంటే సువాసన అంటే సాక్షులుగా బ్రతుకుతారు. వారి సాక్ష్యం ఇంట్లో ఉంటుంది, సంఘములో ఉంటుంది, సమాజంలో ఉంటుంది. ఆ వ్యక్తి కనబడకపోతే 10 మంది అతన్ని కలవరిస్తారు. అర్థమైందా? ఆ వ్యక్తికి సంఘంలో కనబడకపోతే అన్న రాలేదు, లేకుంటే అక్క రాలేదు, లేకుంటే పాప రాలేదు అని ఖచ్చితంగా కలవరిస్తారు. అది సాక్ష్యం.